హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏమంటే మా హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి సత్యనారాయణ వ్రతం ఉందన్నమాట. సో దానికి పీటల మీద కూర్చొని పూజ చేస్తే మంచిదని చెప్పి అనుకోకుండా 1 వీక్ ముందు హౌస్ వార్మింగ్ 1 వీక్ ముందు డిఐవై చేసుకుందామని చెప్పేసి హోమ్ డిపోకి వెళ్ళిపోయామన్నమాట. అదే ఈ వీడియో. సో ఇక్కడ హోమ్ డిపోలో మనకి వుడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్స్ దొరుకుతుంది అనమాట. దాన్ని మనకి మంచిగా సైజ్ చెప్తే వాళ్ళే కట్ చేసి ఇస్తారనమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్డ్ వుడ్స్, డిజైన్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. పీట బేస్కి స్మాల్ స్టిక్స్ సపోర్ట్కి తీసుకున్నాం అనమాట. టాప్ లేయర్ బేస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్స్ ఉన్నాయన్నమాట. సో ఏది హార్డ్గా మంచిగా ఉందో సో దాన్ని వెతికి తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో మాకు టోటల్గా 4 పీటలు కావాలి. సో ఒక్కొక్క ప్లేట్లో 2 వస్తాయన్నమాట. సో 2 తీసుకున్నాం. నేను ఆల్రెడీ చెప్పాక స్టార్టింగ్లో, సో మనకి ఇక్కడ మెజర్మెంట్స్ కరెక్ట్గా చెప్పేస్తే ఎలా కావాలంటే అలా మిషన్ కట్ చేపిస్తారనమాట. సో ఎక్కడుందని చెప్పి ఇతన్ని వర్క్ చేసే అతన్ని అడుగుతున్నాం అనమాట ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసామన్నమాట మిషన్ దగ్గరికి. సో ఇతనికి చెప్తున్నాం అనమాట 4 పీసెస్ కావాలి మాకు. 4 పీసెస్కి ఎవ్రీ పీటకి 2 సైడ్స్ స్టాండ్స్ లాగా కావాలని. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసాము. సో తను తగినట్టు కట్ చేసి ఇచ్చేసాడనమాట. సో మంచిగా ఏం క్రాక్స్ లేకుండా మంచిగా కట్ అయింది. మాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. ఇంకా వీఆర్ బ్యాక్ టు హోమ్ అనమాట. సో వన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు వుడ్ శాండ్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మంచిగా హార్డ్ సర్ఫేసెస్ అంతా స్మూత్ చేసేస్తాము అనమాట. సో నెక్స్ట్ అటు సైడ్ ఇటు సైడ్ మెజర్మెంట్ చేసుకుంటున్నాం అనమాట కింద స్టాండ్ కోసము. దీన్ని ఫిక్స్ చేయడానికి వుడ్ గ్లూ దొరుకుతుంది అనమాట. సో వన్స్ అది పెట్టేశాక ఒక 3-4 అవర్స్ అలానే వదిలేస్తే మంచిగా ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ డే ఇంకా కొంచెం మంచిగా ఫిక్స్ అయ్యనమాట. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. సో అది ఇంకా స్ట్రాంగ్గా ఉండేకి నెయిల్స్ని యాడ్ చేద్దామని చెప్పి అటు సైడ్ ఇటు సైడ్. సో మామయ్య అండ్ విసు మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు అనమాట.
నెక్స్ట్ ఇక్కడ నేను నెయిల్స్ అయిపోయాక సో ప్రైమర్ వేద్దామని చెప్పేసి వేస్తున్నాను అనమాట అన్ని 4 పీటలకి. సో ప్రైమర్ డ్రై అయిపోయాక సో పెయింట్ వేస్తాను అనమాట. సో ఇదే నా ప్లాన్. సో నాకు ఈ ప్రైమర్ డ్రై అవ్వడానికి కంప్లీట్గా 1 డే తీసుకుంది. సో నెక్స్ట్ డే నేను పెయింట్ స్టార్ట్ చేశాను అనమాట. వన్స్ పెయింట్ స్టార్ట్ చేసాక కంప్లీట్ అయిపోయినాక పెయింట్ డ్రై అవ్వడానికి మాత్రం నాకు చాలా టైం తీసుకొనింది. ఎందుకంటే డిసెంబర్లో కదా మాకు హౌస్ వార్మింగ్. సో ఫుల్ చలి అన్నమాట ఇక్కడ ఆ టైంలో. ఇంకా ఆరడం కూడా చాలా కష్టమన్నమాట. సో కానీ ఫైనల్గా ఏదో అలా అలా కంప్లీట్ చేసాను అనమాట. సో మీకు ఈ బేసిక్ పీట DIY నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో ఇంక ఫ్యూచర్లో దీని మీద డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. సో నాకు 1 వీకే టైం ఉంది కాబట్టి ఇలా ఫినిష్ చేసేసా. Thank you for watching my video. Stay tuned for next video. Bye guys.